29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి పట్టని దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పట్టిందంటారు? ఎందుకంటే ఏ రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్రంలోనే నిర్ణయించుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్రపతి ద్వారా గెజిట్ విడుదల చేయించుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చిందనుకోవాలంటారు? ఎందుకు వచ్చిందంటే మాకు గత 5 ఏళ్ళు పరిపాలించిన ఒక తుగ్లక్ వ్యక్తి వలన వచ్చింది ఈ సిస్టమ్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసినాయి. ఆ రోజు ఈ తుగ్లక్ కూడా ఉన్నాడు అసెంబ్లీలో ఉండి రాజధానికి 30,000 ఎకరాలు కావాలన్నాడు, నడిబొడ్డున ఉండాలన్నాడు, అన్ని చెప్పి ఆ రోజు ఓకే అన్నాడు. తర్వాత 2019లో ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టమో శాపమో ఏదో మా గవర్నమెంట్ మారటం, ఆ తుగ్లక్ రావటం, ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన శటకోపం పెట్టడం జరిగింది. వచ్చినాక కరెక్ట్గా 4 నెలలు కాముకున్నాడు. మామూలు డిసెంబర్లోనో ఎప్పుడో రాష్ట్రానికి ఒకటే ఎందుకు రాజధాని ఉండాలి, 3 రాజధానులు ఎందుకు ఉండకూడదని 3 రాజధానులు బిల్లు అన్నాడు. 3 రాజధానులు ఒకటే కర్నూలు అంటాడు, ఒకటి అమరావతి అంటాడు, ఒకటేమో విశాఖపట్నం అన్నాడు. కానీ అయ్యానా అసలు కనీసం తట్టమట్టే ఇలా మూడిటికి. అతను ఈ రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండటం అతనికి ఇష్టం ఉండదండి. అది సైకో మెంటాలిటీ. అతను ఏంటంటే ఏ కాడి నేనే బాగుండాలి, అసలు వాస్తవంగా అతని పెళ్ళామన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఈ సైకో వాళ్ళు ఎలా అంటారే నా ఆనందం. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో నవ్వుకుంటారు చూడు ఆ అమ్మాయి శృతి హాసన్, ఆ టైపు అతనికి లోపలే అతనే నవ్వుకోవటం, అతనే వికల్ చేష్టలు చేయటం. అలాంటి వ్యక్తి గత 5 ఏళ్ళు పరిపాలన చేయడం వలన ఈ రాష్ట్రానికి పార్లమెంటు ద్వారా తెచ్చుకోవాల్సిన దురదృష్టం ఏర్పడింది. అదృష్టం బాగుండి 2024లో కూటమి గవర్నమెంట్ రావటం, అన్ని దేశంలో 50 పార్టీలు ఉంటే ఒక్క ఎక్సెప్ట్ వైసీపీ తప్ప 49 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి. ఏకగ్రీవంగా ఆమోదించడం అంటే అసలు ఇంత మటుకి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడా జరగలేదు. ఒక రాష్ట్ర రాజధాని గెజెట్ ద్వారా ఎన్నుకోవడం అనేది దేశ చరిత్రలో ప్రప్రథమం. కాబట్టి ఆ అదృష్టం మన అమరావతికి దక్కింది. సరే వాడు కీడు చేసినా, గత 5 ఏళ్ళు కీడు చేసినా మన రాష్ట్రానికి మంచిగా జరిగిందని ప్రజలు ఇవాళ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అక్కడ అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు ఇచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మేము ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్న వాళ్ళు మాత్రం ఇక్కడ అమరావతి రైతులకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు, వాళ్ళకి న్యాయం చేసేదాకా మేము మద్దతు ఇవ్వమంటూ వాకౌట్ చేసిన పరిస్థితి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నారా? అమరావతి రైతులకి అన్యాయం చేస్తున్నాడు మీరు అంటున్నారు, వచ్చి అసెంబ్లీలో కొట్లాడండి. ఇదిగో నువ్వు అమరావతి రైతులకి ఇదిగో బాబు గారు నువ్వు ఇది చెప్పావు, ఏం చేయలేదు, ఏం చేస్తున్నావు చెప్పు. అమరావతి నువ్వు వచ్చి నిలది, నిన్ను రమ్మన్నాం అసెంబ్లీలో వచ్చి మాట్లాడు. నువ్వేదో 4 నీ సొంత మీడియా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ముందు ఉపదంపుడు వ్యవహారాలు కుదిరితే కుదరదు. నిజంగా తప్పు చేస్తే అడిగే హక్కు మీకు ఉంది. కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి నిలదీయండి. ఏమి లేదు కాబట్టి సొంత మీడియాని పిలిపించుకొని ఏదేదో చెప్పుకుంటే ఇవాళ నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కాబట్టి 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే స్పీడ్గా వేగంగా అడుగులేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, వీళ్ళందరికీ మోడీ గారి ఆశీస్సులతో, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రాష్ట్రం చాలా ముందుగా చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకొకసారి తప్పు చేయకుండా 2029లో కూడా 2029లో కూటమి గవర్నమెంట్ ఇంకా మంచి మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో అందరూ ముందుంటారని అర్థమైందా. ఈ రాష్ట్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే 4-5 ప్లేసుల్లో ఉంది స్టేట్లో. దేశంలో మన స్టేట్ 4-5 ప్లేసుల్లో ఉంది. ఫస్ట్ ప్లేస్కి 2029 తర్వాత 29కే 1-2 ప్లేసులోకి వెళ్తాం. తర్వాత ఫస్ట్ మనమే ఉంటాం ఎప్పుడు. అంటే మీరేమో అన్నమాట అంటున్నారు, మేము అధికారంలోకి వస్తే మార్చేస్తాం, ఇప్పుడు మీరు మార్చంగా లేని బిల్లు మేము మార్చలేమా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. దాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఎట్లా కుదిరిద్దండి మార్చడానికి? ఇప్పుడు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించి బయటకు వచ్చి ఆ బిల్లుని కేంద్ర గవర్నమెంట్ రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి గెజిట్ ముద్ర వేసిన తర్వాత అది మళ్ళీ గెజిట్ రూపంలో వచ్చినాక అసలు ఓకే ఎట్లా మారుస్తాడు? ఇప్పుడు దేశంలో 50 పార్టీలు ఉన్నాయి. 50 పార్టీలు 49 పార్టీలు ఆమోదం తెలిపినప్పుడు నువ్వు ఒక్క పార్టీ
ఆఫ్టర్ ఆల్ నీ లోక్సభలో 3 సీట్లు, రాజ్యసభలో 6 సీట్లు అని ఉంటున్నాయి. నువ్వు ఒక్కడవే ఆపోజిట్ చేసింది. మిగతా కాంగ్రెస్తో సహా కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ, ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ సపోర్ట్ చేసినప్పుడు నీకు అసలు నిన్ను నమ్మేవాడు ఏంటి ముందు? నువ్వు పెద్ద కాకిలో నుంచి పట్టిన పిల్లకాకివి. పెద్ద కాకి మాకు సపోర్ట్ చేసింది, పిల్లకాకి నువ్వు బచ్చా, నువ్వెంత? రేపొద్దున నువ్వు పెడితే ఆ పిల్ల మీ తండ్రి లాంటి పెద్ద కాకే నేను సపోర్ట్ చేయదు. ఇక నీకు సపోర్ట్ చేసేవాడు ఎవడు? నువ్వు పార్లమెంట్లో ఉంటే ఇంకొక 6 సీటు 1 సీటు ఉంటావు రేపు 29లో కూడా. నువ్వు అసలు పెట్టడానికి, అసలు నువ్వు వస్తే ఈ బిల్లు పెట్టడానికి అసలు నీకంటూ ఈ రాష్ట్రంలో రాజకీయంగా నువ్వు కనుమరుగైపోయావు. నీ రాజకీయ సమాధి నువ్వే కట్టుకున్నావు. అసలు ఎందుకంటే 2029 లోపల బాబాయ్ మర్డర్ కేసు వచ్చింది, లిక్కర్ కేసు వచ్చింది, అన్ని కేసులు వస్తాయి. ఆల్రెడీ అసలు ఇతను బెయిల్ మీద ఉన్న వ్యక్తి అండి. మా కేంద్ర గవర్నమెంట్ కొద్దిగా పట్టించుకోవట్లేదు, కానీ పట్టించుకుంటే ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తి వచ్చి ఇలాగ దౌర్జన్యపు మాటలు, నేను అది చేస్తాను పొడి చేస్తానంటే అసలు వాస్తవంగా అయితే సిస్టమ్ ప్రకారం బెయిల్ రద్దు అయిపోవాలి. బెయిల్ రద్దు అయిపోతే అతను ఎక్కడ ఉంటాడో చెప్పకూడదు, అంటా ఉంటాడు. ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాయండి. ఇంకా 8 months శిక్ష పడితే 24 నెలలు సుప్రీంకోర్టు జీవో ప్రకారం 2 సంవత్సరాలు జైలు చేసిన వ్యక్తికి 1 time అంటే 6 years నిలబడడానికి లేదు. అప్పుడు 2029 అయిపోద్ది, 2034. ఈ లోపల ఈ కేసులన్నీ అతను జీవితకాలం జైల్లో గడపాల్సిన వ్యక్తి. ఈ మన కర్మ బాగలేదు కాబట్టి బయట తిరుగుతున్నాడు. వాస్తవంగా అయితే అతను మనుషుల్లో తిరగాల్సిన వ్యక్తి కాదు. ఏ అడవుల్లోనో ఎక్కడ ఉండాల్సిన వ్యక్తిని జనాజీవనంలో తిప్పుతా మనమే అతనికి సపోర్ట్ చేస్తున్నాం. లేకపోతే వాస్తవంగా జనంలో ఉండాల్సిన వ్యక్తి కాదు. సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గతంలో చూసాం అమరావతికి అనుకూలం అన్నారు. గద్దెనెక్కే తర్వాత ఆయన సీఎం సీట్లోకి ఎక్కిన తర్వాత నాది 3 రాజధానుల విధానం అన్నాడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు సీటు దిగిపోయిన తర్వాత 3 పట్టణాల విధానానికి ఎక్కడ ఒక రాజధాని, తర్వాత 3 రాజధానులు, ఇప్పుడు 3 పట్టణాలకి ఎందుకు దిగజారిపోయారనుకోవాలంటారు? దిగజారంటే అతను మైండ్ సెట్ రాత్రిపూట టాబ్లెట్లు వేసుకోతే పొద్దున్న పిచ్చి పిచ్చిగా ఉంటుందండి. పోయినసారి కనీసం ఒకదాని, ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఒకదాని మీద స్టాండర్డ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఏకైక రాజధాని, మన కూటమి లక్ష్యం ఆంధ్రప్రదేశ్. మనం అదే చెప్పాం, ఎలక్షన్లో అదే వెళ్ళాం. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ ముందు 3 రాజధానులను వెళ్ళావు, జనం కొడితే ఆడబడ్డావు నీకే తెలియదు. మళ్ళీ ఇప్పుడు 3 పట్టణాలు అంటావు. 3 పట్టణాలు అంటావు. రేపొద్దున అధికారం ఒకవేళ కర్మగాలి, రాష్ట్ర ప్రజల కర్మగాలి ఏదన్నా అంటే రాడు అనుకోని పక్షంలో వస్తే 3 పట్టణాలు ఉంటాయని కూడా గ్యారంటీ ఏం లేదు. నేను ఆడుకూర్చుంటే ఆడే రాజధాని అంటాడు. తాడేపల్లి అయితో లేకపోతే ఎర్రగడ్డ అయితో, విశాఖపట్నం ఎర్రగడ్డ అయితో, అర్థమైందా? విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఆడు కూర్చొని ఇదే రాజధాని అంటాడండి. అలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు 3 ఏందండి? ఏంది మా మచిలీపట్నంలో మా అంటాడు, విజయవాడలో ఇవి అంటాడు, గుంటూరులో గన్ అంటే ఏంది ఇది? అదంట ఆయన పెట్టినందుకు ఒకవేళ దీంట్లో గన్ ఉంది కదా జగన్ గుర్తుకొస్తాడా, మీరు పేరు మార్చుకోవచ్చు అంట. ఏందండి చిన్నపిల్లల శాస్త్రులు, చిన్నపిల్లలు ఎవరు? కనీసం ఇవాళ 10th class చదివే పిల్లని అడిగినా కూడా అతను నీట్గా సబ్జెక్ట్ చెప్పగలుగుతున్నాడు. నేనేమన్నా 10th ఫస్ట్ అంటాడు, ఇంటర్ ఫస్ట్ అంటాడు, డిగ్రీలో ఫస్ట్ అంటాడు, దేంట్లో ఫస్టో అర్థం కాదు ఎవరికి. కాబట్టి సైకో మాటలు, సైకో వ్యవహారాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి, అమరావతి అజరామం. దాన్ని అసలు ఇది రాజులు వెళ్ళిన దేవతలు వెళ్ళిందండి అమరావతి అంటే. అసలు చెప్పుకోవడానికి కూడా అసలు ఇప్పుడు మీరు గమనించండి, 29 రాష్ట్రాల్లో అందరూ మద్రాసు, చెన్నై ఇట్లా చెప్పుకుంటారు. అమరావతి అనగానే వైబ్రేషన్ ఉందండి. దాంట్లో దేవతల రాజధాని. 29 రాష్ట్రాల్లో టాప్ ప్లేస్లో ఉంటాం మనం. అతను ఏంటంటే ఇది హిందువులు దేవత రాజధాని అండి. అతనికి ఇష్టం ఉండదు హిందువులు ఓట్లు కావాలి, కానీ హిందువులు దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదు. నటిస్తాడు అంత చెట్లు వేసుకొని. అది కేవలం బాబు గారు పెట్టాడు హిందువుల రాజధాని, హిందూ దేవతల రాజధాని అని చెప్పి తప్ప ఆయనకి కసి. చంద్రబాబు నాయుడు పెట్టాడు ఒకటి, హిందూ దేవతల రాజధాని అని చెప్పి ఆ రెండింటి మీదనే అమరావతిని వ్యతిరేకిస్తున్నాడు. కానీ వాస్తవంగా అయితే వ్యతిరేకించేవాడు కాదు. వేరే పేరు మార్చండి, మళ్ళీ అమరావతి పెట్టి వేరే పేరు చెప్పండి, అప్పుడు మళ్ళీ ఆలోచిస్తానంటాడు. అలాంటి సైకో ఉన్న వ్యక్తి కాబట్టి అతన్ని జనం నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ రాష్ట్రము సుభిక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అసలు మామూలుగా 3 పూల 6 కాయలుగా ఉంటుందని మేము ఆశిస్తా ఉన్నాం అండి. థ్యాంక్ యూ.